ఫ్రెండ్స్, ఈరోజు అయితే లంచ్లోకి గ్రిల్ చికెన్ తీసుకున్నాను. ఇదంతా గ్రిల్ అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం మనం ఇలా పీసెస్ అంతా కట్ చేసి ఈ యొక్క వేడికి కుక్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇలా స్మాష్ చేసి అనేసేయాలి. అప్పుడు లోపల వరకు మనం వేసే మసాలా అంతా కుక్ అయ్యి సూపర్గా ఉంటుంది. ఒకవేళ అలానే తినడం ఇష్టం ఉన్న వాళ్ళు అలానే తినచ్చు. లేదు లోపల కూడా మనకి కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే అది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇలా 2 సైడ్లు టర్న్ చేసి దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. మన కుక్ అవన్నీ పార్ట్ ఉంటే కూడా కుక్ అవుతుంది. తర్వాత మనం ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ మంచి పీసుకి పట్టి టేస్ట్ బాగుంటుంది. చూడండి, కొంచెం అక్కడక్కడ మాయిశ్చర్ ఉంది కదా, అదంతా మాయిశ్చర్ బయటకు వచ్చేసి మంచిగా కుక్. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము దీంట్లో ఇదిగోండి, ఈ స్టేజ్లో కొంచెం మనము గరం మసాలా కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. కొంచెం కారము, ఒకవేళ పెప్పర్ పౌడర్ ఇష్టం ఉంటే కొంచెం పెప్పర్ పౌడర్. ఇలా 2 సైడ్లు టర్న్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్. ఇవన్నీ మనం నిన్న రోట్లో దంచుకున్నాము, దానివల్ల ఇంకా టేస్టీగా అనిపిస్తుంది మిక్సీలో పట్టినాక. కొంచెం పైనకెళ్ళి ఆయిల్ వేసుకుందాం. ఇలా పైనకెళ్ళి కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల అది ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది. నేను ఫస్ట్ కొంచెమే వేసి అదంతా గ్రిల్ ప్యాన్ కాబట్టి ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ కుక్ చేద్దాము, సూపర్గా తయారవుతుంది.